బ్రదర్ లూకా 23 అధ్యాయం 43 ప్రకారం అక్కడ క్రీస్తు ప్రభు దొంగని పరలోక రాజ్యానికి అదే పరదేశంలో నువ్వు కూడా ఉండు అన్నారు కదా. సో అక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. సో ఇప్పుడు బాప్తిజం అక్కర్లేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. అది ఎలా డినై ఇంకా ఇప్పుడు మీరు ఒక విషయము అక్కడ వీలునామా, ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించి గనక మీరు గమనించినట్లయితే ఈ సిలువలో ఏమైందంటే మీకు వీలునామా అనేటువంటిది ప్రారంభమైంది. ఈ సిలువ మీకు సిలువకు ముందు, సిలువకు తరువాత, ఇప్పుడు ఇంకా పాయింట్ కనుక పెట్టాలంటే సిలువకు తర్వాత అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయం దగ్గర నుంచి ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క వీలునామా అమల్లోకి వచ్చింది. దాన్నే మనం క్రొత్త నిబంధన అని అంటాం. ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఈ వీలునామాలో ఉంది మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయ్యా మరి ఆదాం బాప్తిసం పొందాడా, హవ్వ బాప్తిసం పొందిందా, అబ్రహాం బాప్తిసం పొందాడా నువ్వు అడగకూడదు. ఎందుకంటే ఆ వీలునామా అప్పుడు లేదు. ఇప్పుడు చట్టం ఏదైనా ఉందనుకోండి, మనకు ప్రభుత్వం కూడా చట్టాలు చేస్తారు. ఇప్పుడు కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చినాయి. ఆ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పోయిన సంవత్సరం వాడికి కూడా ఫైన్ ఏంటంటే కుదరదు. ఎందుకంటే ఆ చట్టం ముందున్న వాళ్ళకి వర్తించదు, చట్టము చేసిన తరువాత ఉన్న వాళ్ళకి. సిలువలో దొంగ అంటే అప్పటికి ఇంకా బాప్తిసం అనేటువంటిది రాలేదు కదా, ఈ వీలునామానే అమల్లోకి రాలేదు కదా. క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైన తర్వాత ఈ వీలునామా అమల్లోకి వచ్చింది. అక్కడి నుంచి అప్లికబుల్. కాబట్టి బాప్తిసము మరి దొంగ పొందలేదు కదంటే అసలు అప్పుడు బాప్తిసమే లేదు కదా, వీలునామా లేదు కదా, అసలు క్రొత్త నిబంధన లేదు కదా. లేని క్రొత్త నిబంధనకి ఆయన చెప్తావు